मधुरమైన पिल्ललु, अब सच की वार्तालाप करनी है। तुम जज कर सकते हो कि राइट क्या है और रांग क्या है। మధురమైన పిల్లలు, మీరిప్పుడు సత్యమైన వార్తాలాపన చేయాలి. మీరు నిర్ణయించగలరు కదా సత్యం ఏంటి అసత్యం ఏంటి అని. మీరు జడ్జ్ చేయగలరు కదా సత్యం ఏంటి असत्यम ఏంటి అని చెప్పే. प्रश्न, अंतर्यामी बाप दुनिया के सभी बच्चों के अंदर के कौन सी बात जानते हैं? बाबा प्रश्न అడుగుతున్నారు. అంతర్యామి అయిన తండ్రి ప్రపంచంలోని పిల్లలందరి యొక్క అంతర్యామి అయిన తండ్రి ప్రపంచంలోని పిల్లలందరి యొక్క లోపల ఉన్న ఏ విషయం తెలుసు. పిల్లలందరి లోపల ఉన్న ఏ విషయం గురించి బాబాకు తెలుసు. उत्तर, बाप जानते हैं कि इस समय सभी में 5 भूत प्रवेश हैं. रावण सर्वव्यापी है. तुम बच्चों ने तो 5 भूतों को दान दिया है, लेकिन कभी कोई वापस ले लेते हैं. బాబాకు తెలుసు ఇప్పుడు ఈ సమయం అందరిలో కూడా 5 భూతాల యొక్క ప్రవేశత ఉంది. ఇప్పుడు అందరిలోనూ 5 భూతాల యొక్క ప్రవేశత ఉందని బాబాకి తెలుసు. రావణుడు సర్వవ్యాపి. పిల్లలైన మీరు కూడా 5 భూతాలని దానం ఇచ్చేస్తారు. పిల్లలైన మీరు కూడా 5 భూతాలని దానం ఇచ్చేస్తారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది తిరిగి తీసుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది తిరిగి తీసుకుంటున్నారు. माया की बहुत कड़ी बॉक्सिंग है. बार बार हारने से कमजोर हो जाते हैं. అయితే బాబా అంటున్నారు ఈ మాయది చాలా కఠినమైనటువంటి బాక్సింగ్. ఈ మాయతో మీరు ఏదైతే ఉందో బాక్సింగ్ అది చాలా కఠినమైనది. గడియ గడియ ఓడిపోవటం వలన బలహీనంగా అయిపోతున్నారు. గడియ గడియ ఓడిపోవటం వలన బలహీనమవుతున్నారు. అందుకే బాబా అంటున్నారు బచ్చే దాన్ దేకర్ ఫిర్ వాపస్ నహీ లేనా. అందుకే బాబా చెప్తున్నారు పిల్లలు దానం ఇచ్చి తిరిగి తీసుకోకండి. దానం ఇచ్చి తిరిగి తీసుకోకండి. మాయాసే హార్నా నహి. మాయతో ఓడిపోకూడదు. మాయతో ఓడిపోకూడదు. अमृत वेले उठ बाप को याद करना तो भूत भाग जाएंगे. అమృత వేళ లేచి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే భూతాలు పారిపోతాయి. అమృత వేళ లేచి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే భూతాలు పారిపోతాయి అంటున్నారు బాబా. గీత్, నిర్బల్ సే లడాయి బలవాన్ కి. నిర్బలులతో యుద్ధం బలవంతులదే అంటున్నారు బాబా. ओम शांति. देखो कैसा गीत बनाया हुआ है परंतु समझते कुछ भी नहीं. जैसे गीत भगवत गीता भागवत आदि बनाए हुए हैं परंतु समझते कुछ भी नहीं. अभी तुम बच्चे इन सबका अर्थ समझते हो. तूफान और दीवे की कहानी कैसे बनाई है. मनुष्य तो ऐसे ही सुन लेते हैं. तुम पूरे अर्थ को जानते हो. बात यहाँ की है छोटे दिवातों क्या माया का तूफान ऐसा है जो बड़े बड़े दीवे को बुझा देता है. అయితే బాబా అంటున్నారు బలవంతునితో నిర్బలులకి యుద్ధం అని చెప్పి పాట ఏదైతే ఉందో ఎలాంటి పాటలు తయారు చేస్తారో చూడండి.
కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు అంట. తయారు చేసిన వాళ్ళకు కూడా ఈ పాట యొక్క మీనింగ్ తెలియదు. ఎలా అయితే గీత, భగవద్గీత, భాగవతం తయారు చేశారు, కానీ దాని అర్థం పూర్తిగా ఆధ్యాత్మికంగా దాని అర్థం ఎవరికి తెలియదు. గీత చదువుతారు, భాగవతం వినిపిస్తారు, అడిగితే ఆధ్యాత్మికంగా అర్థం చెప్పలేరు. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఉంది, ధర్మం పైన ధర్మం అధర్మం పైన విజయం సాధించిన దానికి గుర్తుగానే అర్జునుడికి కృష్ణుడు చెప్పారు, నీ సొంత వారైనా నీ సంబంధికులైనా అధర్మం వైపు ఉన్నారు అంటే వారిపై నువ్వు విజయాన్ని పొందు అని. దానికి గుర్తుగానే అలా చూపించారు, తన పెన్న తండ్రులు సోదరులతో యుద్ధం చేయమని. అక్కడ ఏంటి అర్థం? అధర్మం పైన విజయం సాధించు, అక్కడ ఉన్న మనుషుల్ని చూడొద్దు అని చెప్పారు. ఇలా ప్రతిదీ కూడా చాలా మీనింగ్ఫుల్ గా ఉంది, కానీ అర్థం తెలియదు అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు అన్నిటి యొక్క అర్థం చేసుకున్నారు కదా బాబా, మనకి ఎంత క్లియర్ గా చెప్తున్నారు ప్రతి విషయం కూడా. తుఫాన్లు, దీపం, ఈ రెండింటి యొక్క కథ కూడా తయారు చేశారు. తుఫాన్లు వచ్చేటప్పుడు దీపం మారిపోతుంది అని. అయితే దాని యొక్క అర్థం ఏంటన్నది కూడా తెలియదు. మనుషులైతే అలానే వినేస్తూ ఉంటారు, వీళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటారు. మీరైతే పూర్తిగా అర్థం తెలుసుకున్నారు కదా. అయితే బాబా అంటున్నారు, లౌకికంగా ఏం తయారు చేస్తున్నా అవన్నీ ఇక్కడికి సంబంధించిన విషయాలే. చిన్న దీపమైనా కావచ్చు, పెద్ద దీపమైనా కావచ్చు. మాయా తుఫాన్లు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద దీపాలని కూడా ఆర్పేస్తుంది అంటున్నారు బాబా. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాడిపోతూ ఉంటారు ఈ మాయా తుఫాన్లతో యుద్ధం చేసే. కారణం ఏంటంటే యోగం చాలా తక్కువగా ఉంది. యోగం తక్కువగా ఉండడం వల్ల మాయతో యుద్ధం చేసి ఏమైపోతున్నారు, బలహీనమైపోతున్నారు అంటున్నారు బాబా. యోగ కృత్ కహెంగేనా, యోగాన్ని నెయ్యి అని అంటారు కదా. జిత్నా యోగ్ లగాయే ఉత్తినీ జ్యోతి జగి రహే. तो ये बात अभी की है, आत्माओं की ज्योति जगाने के लिए क्षमा को आना पड़ता है, जिसको ही परमात्मा कहा जाता है. परवाने भी मनुष्य के लिए कहेंगे, तुम कहेंगे परमपिता परमात्मा हमारे सामने हाजिर है, हम आंखों से देखते हैं, उनका शारीरिक नाम नहीं है. शिव तो निराकार है और नॉलेजफुल है, नॉलेज दे रहे हैं, इसलिए तुम कहेंगे हम हाजिर देखते हैं, क्योंकि उनसे हम नॉलेज लेते हैं. सुनाने वाला है शिव. అయితే బాబా అంటున్నారు, ఎంతగా మీరు యోగాన్ని జోడించుకుంటారో అంత మీ యొక్క జ్యోతి వెలుగుతుంది అంటున్నారు బాబా. ఈ విషయం ఇక్కడికి సంబంధించిందే అంటున్నారు బాబా. ఆత్మల యొక్క జ్యోతిని వెలిగించటం కోసం పరమాత్ముడైనటువంటి జ్యోతి రావాల్సి ఉంటుంది. ఆ క్షమ అంటే ఆ దీపాన్ని ఏమన్నారంటే పరమాత్మ అని అన్నారు. అయితే పవిత్రమైన వారు అంటే బాబా చెప్తున్నారు, దీపపు పురుగులు కూడా మనుష్యులకే అంటారు కదా. మీరు చెప్తారు కదా పరంపిత పరమాత్మ మా ఎదురుగా ఇప్పుడు హాజరై ఉన్నారు అని చెప్పి. ఈ కళ్ళతో మనం చూస్తున్నాం కదా, ఇది అనుభవంతో చేసుకున్నటువంటి విషయం. అయితే ఆయనకి శారీరకమైనటువంటి పేరైతే లేదు. శివుడు అంటే నిరాకారుడు మరియు జ్ఞాన సాగరుడు అంటున్నారు బాబా. ఆయన మనకి ఇప్పుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏమంటారంటే ఆయన్ని మేము చూడగలుగుతున్నాము, వింటూ ఉన్నాము అని చెప్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన నుండి మన జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము. అయితే వినిపించేవారు శివుడే. మనుష్యులు అంటారు పరమాత్మ ఎక్కడ చూసినా అక్కడే ఉంటారు అని. పరంతు పూచో కహా హై, కానీ మీరు అడగండి ఎక్కడ ఉన్నారు అని చెప్పి. కహెంగే సర్వవ్యాపి హై, వాళ్ళు ఏమంటారు సర్వవ్యాపి అని అంటారు. ఎత్తో బాత్ హీ నహీ టహర్తి, ఈ విషయమే అసలు కరెక్ట్ కాదు కదా. वो आकर राजयोग सिखलाते हैं, तुम जानते हो श्री बाबा हमको पढ़ा रहे हैं, जरूर आंखों से देखे ना, आत्मा भी है ना, तुम कहते हो हम आत्मा है, जरूर स्टार मिसल है, देखने में भी आती हैं, खुद आत्मा कहते हैं मैं स्टार हूँ, बहुत महीन हूँ, आत्मा ब्रुकुटी के बीच में रहती है, ये भी जानते हैं. कोई कहते हैं हम कैसे माने, अच्छा ब्रुकुटी में नहीं समझो, अंकों में है, कहा ना कहा है तो सही ना. అయితే బాబా అంటున్నారు సర్వవ్యాపి అంటారు కదా. ఈ విషయం అయితే పూర్తిగా
రాంగ్. ఆయన వచ్చి మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మీరు తెలుసుకున్నారు. శివబాబా మనకి ఇప్పుడు ఈ చదువుని చదివిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ కళ్ళతో చూస్తున్నారు కదా, ఆత్మ కూడా అంటుంది కదా, మీరు అంటారు కదా నేను ఆత్మను, నక్షత్ర సమానమైనటువంటి ఆత్మను, చూడటానికి కూడా కనిపిస్తుంది కదా, స్వయం ఆత్మే అంటుంది కదా నేను నక్షత్రాన్ని అని చెప్పి. చాలా సూక్ష్మమైనది అంటున్నారు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది, ఇది కూడా మీరు తెలుసుకున్నారు. కొంతమంది అంటారు బ్రుకుటి మధ్యలోనే ఉందని మేము ఎలాగా అంగీకరించాలి అని అడుగుతారు. అచ్చా, మంచిదే, బ్రుకుటిలో లేకపోతే కళ్ళలో ఉందనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఉన్నదనుకోవాలి కదా. ఆత్మే అంటుంది కదా ఇది నా శరీరము అని చెప్పి. బ్రుకుటి అంటేనే అది శుద్ధమైనటువంటి స్థానం అంటున్నారు బాబా. అన్ని శరీర పార్ట్ అన్నిట్లో కూడా శుద్ధమైనటువంటి స్థానం ఏంటంటే బ్రుకుటి. అందుకే ఆత్మ యొక్క నివాస స్థానాన్ని కూడా ఇక్కడే చూపిస్తారు అంటున్నారు బాబా. టీకాకి నిషాని బి యహా ది జాతే హై. బొట్టు కూడా ఎక్కడ పెట్టుకుంటారు, బ్రుకుటి మధ్యలోనే పెట్టుకుంటారు కదా. ఆత్మ కైతే హై మై ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతి హూ. ఆత్మే అంటుంది నేను ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని. ఇస్మే సంశయకి తో కోయి బాత్ నహీ. ఇందులో సంశయించాల్సిన విషయమే లేనే లేదు. ఆత్మ యాద్ కర్తీ హై పరంపిత పరమాత్మకు. మరి ఆత్మ పరంపిత పరమాత్మను స్మృతి చేస్తుంది. బాప్నే యాద్ దిలాయి హై, బాబా స్మృతి కలిగించారు మనకి. ఇప్పుడు తుమ్హారా పార్ట్ పూరా హువా, ఇప్పుడు మీ యొక్క పాత్ర పూర్తయింది. తుమ్ పతిత్ బన్ గయే హో, మీరు పతితంగా అయిపోయారు. తుమ్సే సారీ నాలెడ్జ్ నికల్ గయే హై, మీకు మొత్తం జ్ఞానం అనేది మీది వెలువడుతుంది కదా. ఏ బి పార్ట్ హే కిస్కో దోష్ నహీ దే సక్తే. ఇది కూడా ఒక పాత్రే, దీనికోసం ఎవరికి కూడా మనం దోషం వేయటానికి లేదు. ఆత్మ అంటుంది కదా నాలో 84 జన్మల యొక్క పాత్ర ఉంది, డ్రామా అనుసారంగా 84 జన్మల్ని అనుభవించవలసి వస్తుంది, పతితంగా అవ్వాల్సిందే. ఇది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాబా మనకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు అంటున్నారు. మీరు చెప్తారు కదా బాబా తప్పకుండా డ్రామాలో మా యొక్క పాత్ర ఫిక్స్ అయి ఉంది అని. आपने समझाया है ये अनादि ड्रामा है, हम ड्रामा के परवश हैं. మీరే మాకు అర్థం చేయించారు కదా ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా, ఈ డ్రామా అందరూ పరవశమై ఉన్నారు, అంటే బంధించబడి ఉన్నారు. అవి తుమ్ ఈశ్వర్ కే వశ్ హో తో డ్రామా కో జాన్తే హో. అయితే బాబా అంటున్నారు మీరు ఇప్పుడు ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యారు, అయితే ఈశ్వరుడు కూడా డ్రామాకి వశమై ఉన్నారని కూడా మీకు తెలుసు. फिर तुम रावण के वश होने से बेताले बन जाते हो. బాబా అంటున్నారు ఈశ్వరుడికి వశమైన నాలు బాగుంటారు, రావణుడికి ఎప్పుడైతే వశమైపోతారు మీరు ఏమైపోతారు, భూతాలుగా అయిపోతారు అంటున్నారు బాబా. బాబా కైతే హే మై తుమ్కో కితనీ నాలెడ్జ్ దేతా హూ. అయితే బాబా అంటున్నాను నేను మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నాను. सब कहते हैं ये तो बिल्कुल नई नॉलेज है, सच और झूठ सिद्ध कर बताया जाता है. भारत ही सचखंड और झूठ खंड बनता है. सचखंड में सच ही होगा, झूठ खंड में झूठ का ही वार्तालाप है. अब जब तक तुमको सच की वार्तालाप ना मिले तो तुम जज कैसे करे. అయితే బాబా అంటున్నారు ఇది పూర్తిగా కొత్త జ్ఞానము అంటున్నారు బాబా. సత్యం ఏంటి అసత్యం ఏంటి మీరు నిరూపించి చెప్పగలరు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ అనుసారంగా, బాబా ఇచ్చిన జ్ఞానం అనుసారంగా. భారతదేశమే సత్యఖండంగా అసత్యఖండంగా తయారవుతుంది. సత్యఖండంలో సత్యమే ఉంటుంది, అసత్యఖండంలో అసత్యం యొక్క వార్తాలాపన అనేది జరుగుతుంది. అంటే ఇదంట అదంట, వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు ఇలా చెప్పారు. సత్యం అయితే అందరూ ఒకటే చెప్తారు, అసత్యం కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మారిపోతూ ఉంటుంది. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు ఎవరికైతే మీకు సత్యం యొక్క వార్తాలాపన అనేది లభించలేదు, అందుకే మీరు ఎలా జడ్జ్ చేయగలరు ఇది కరెక్టా ఇది రాంగా అని. బాప్ కైతే హై అబ్ తుమ్ జడ్జ్ కరో కి మై తుమ్కో రైట్ సమझाता हूं या वो రైట్ समझाता है. మీరు ఇప్పుడు జడ్జ్ చేసుకోగలరు కదా, నిర్ణయించగలరు కదా నేను మీకు సత్యాన్ని తెలియచేస్తున్నానా లేకపోతే వారు రైట్ తెలియచేస్తున్నారా. तुम कहते हो मैं आत्मा हूं, मेरी आत्मा को क्यों तंग करते हो.
आत्मा ही तंग होती है, आत्मा अलग हो जाती है तो कोई तकलीफ नहीं होते। शरीर के साथ ही आत्मा दुख सुख भोगती है। फिर निर्लेप क्यों कहते हो? परमात्मा के लिए भी कहते हैं वो नाम रूप से न्यारा है, लेकिन जब परमात्मा कहते हो तो ये भी नाम हुआ ना। कोई बुद्धबुदा कहते हैं, कोई ज्योति स्वरूप कहते हैं, जानते कुछ भी नहीं। ये एक ही ड्रामा है जो रिपीट होता रहता है। हर एक एक्टर को अपना पार्ट बजाना है। एक ड्रामा है, एक रचयिता है। इन बातों को कोई जानते नहीं, वो तो समझते हैं आकाश में ये जो स्टार्स है उसमें भी दुनिया है। అయితే బాబా అంటున్నారు నేను ఆత్మను, నా ఆత్మకు ఎందుకు మీరు విసిగిస్తున్నారని ఆత్మే ఉంటుంది కదా, ఆత్మే కదా విసిగిపోతుంటుంది. ఆత్మ వేరైపోయినట్లయితే ఎలాంటి కష్టము ఉండదు. ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడే కష్టం అంతా కూడా. శరీరంతో పాటే కదా ఆత్మ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు నిర్లేపి ఎలా అవుతుంది చెప్పండి ఆత్మ. అయితే బాబా అంటున్నారు పరమాత్మ కోసం ఏమంటారంటే పరమాత్ముడు నామ రూపాలకు అతీతమైన వారు, ఆయనకి నామం లేదు రూపం లేదు. కానీ ఎప్పుడైతే పరమాత్మ అని అంటున్నారంటే పరమాత్మ అన్నది పేరే అయింది కదా. కొంతమంది అంటారు నీటిలోని బుడగ లాంటిది, బుడగ నీటిలోనే కలిసిపోతుంది అంటారు. కొందరు జ్యోతి స్వరూపం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, అర్థం తెలుసుకోవట్లేదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఒకటే ఒక్క డ్రామా, ఈ డ్రామాయే అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క యాక్టర్ కు తమ తమ పాత్ర ప్లే చేయాల్సి ఉంటుంది. డ్రామా ఒకటే, రచయిత కూడా ఒకటే, కానీ ఈ విషయాల గురించి ఎవరికి కూడా తెలియదు. బాబా అంటున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆకాశంలో స్టార్స్ ఉన్నాయి, అందులో కూడా ప్రపంచం ఉంది అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. इन बातों को कोई जानते नहीं। वहां भी जाकर हम लैंड करेंगे, ఫ్లాట్ ఖరీదు కరెంగే. ఈ రోజుల్లో ప్రపంచం వల్ల ఏం చేస్తున్నారు కూడా అక్కడికి కూడా వెళ్ళి మేము ల్యాండ్ అవుతాము, అక్కడ కూడా ఫ్లాట్స్ కొంటాము అని. ఎందుకంటే ఇక్కడ విసిగిపోయారు, అందుకే అక్కడ కూడా ఫ్లాట్స్ కట్టి అక్కడ ఉందాము అని. అయితే బాబా అంటున్నారు అబ్ वो सत्य है या जो बाप समझाते हैं वो सत्य है. మీరు చెప్పండి ఇప్పుడు వాళ్ళు అంటుంది సత్యమా, బాబా ఇప్పుడు మనకి ఏదైతే అర్థం చేస్తున్నారో అది సత్యమా? ఏది సత్యం? మీకు అన్ని బాబా చెప్తున్నారు కదా. बाप ये तो नॉलेजफुल मनुष्य सृष्टि का बीज रूप है. कोई तो बीज होगा ना इस कल्प वृक्ष का. बाप समझाते हैं वृक्ष भी एक ही है. ये वृक्ष अभी जड़ी जड़ी भूत अवस्था को पाया है. अब पुराना झाड़ हो गया है, फिर नया कलम लगता है, क्योंकि जो मुख्य देवी देवता धर्म है वो प्रायलोप हो गया है. विस्तार तो सारा एक बीज का है ना, तो बाप कितनी अच्छी रीति बैठ समझाते हैं. फिर ये माया बिल्ली ज्योति बुझा देते हैं. तूफान लगने से कितने बड़े बड़े झाड़ गिर पड़ते हैं. लिखते हैं बाबा माया का तूफान बहुत आते हैं, इसको विघ्न भी कहा जाता है. बाप कहते हैं बरोबर रावण के असुरी सांप्रदाय विघ्न डालते हैं फिर पुकारते हैं. అయితే బాబా అంటున్నారు, బాబా అర్థం చేస్తున్నారు తండ్రి జ్ఞానసాగరుడు ఈ మనసు సృష్టి రూపి వృక్షానికి బీజ రూపుడు. కొందరు అంటారు బీజం ఉందే అంటే ఇది కల్ప వృక్షానికే కదా. బాబా చెప్తున్నారు వృక్షము ఒక్కటే, ఇప్పుడు ఆ వృక్షము జడి జడి భూత అవస్థను పొందింది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు, పాత పడిపోయింది వృక్షం పూర్తిగా అంటున్నారు. అందుకే కొత్త దానికి అంటూ కట్టబడుతుంది. ఎందుకంటే ఎవరైతే ముఖ్యమైన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఉన్నారో అది ప్రాయలోపం అయిపోయింది. విస్తారాన్ని సారం అంటే ఒక్క బీజమే కదా. అయితే బాబా అంటున్నారు, బాబా ఎంత మంచి రీతిగా చెప్తున్నారు. ఆయన ఈ మాయ పిల్లి ఉంది చూసారు, అదేం చేస్తుంది అంటే జ్యోతిని ఆర్పేస్తుంది అంటున్నారు బాబా. తుఫాన్లు రావటంతోనే పెద్ద పెద్ద వృక్షాలు కూడా చూడండి కింద పడిపోతూ ఉంటాయి. రాస్తారంట మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి, దీన్ని ఏమంటారు విఘ్నము అని. అయితే బాబా అంటున్నారు తప్పకుండా రావణి యొక్క అసురీ సాంప్రదాయస్తులే విఘ్నాలు వేస్తారు, అందుకే పిలుస్తూ ఉంటారు. పిలుస్తూ పిలుస్తూ ఈ మాయా తుఫాన్లో వికారాల్లో పడిపోతున్నారు బాబా. పాత పాత వాళ్ళు కూడా పడిపోతున్నారు ఈ వికారాలలోనే.
ఈ మాయ అంత శక్తివంతమైనది అంటున్నారు బాబా. बाप कहते हैं माया का तूफान तो आएंगे परंतु तुम स्थिर में रहना, कभी किसको गुस्सा नहीं करना। कहते हैं बाबा हमको क्रोध भूत ने जीत लिया। बाप कहते हैं ये बॉक्सिंग है, घड़ी घड़ी गिरते रहेंगे तो कमजोर बन जाएंगे। तुमने तो विकारों को दान दिया है ना, दान देकर फिर वापस नहीं लेना। कोई भी प्रकार का दान देकर फिर वापस नहीं लिया जाता है। कहानी भी है ना, राजा हरिश्चंद्र ने दान दिया था, ये मिसाल बैठ बनाया है। हाँ तो बाप कहते हैं इंश्योर करना हो तो करो, नहीं करेंगे तो तुमको कुछ भी नहीं मिलेगा। वास्तव में दान की हुई चीज वापस हो नहीं सकते। అయితే బాబా అంటున్నారు పాత పాత వాళ్ళు కూడా ఈ మాయా తుఫాన్లకు ఏమవుతున్నారంటే కింద పడిపోతున్నారు. అయితే బాబా చెప్తున్నారు మాయా తుఫాన్లు అయితే వస్తాయి కానీ మీరు మాత్రం స్థిరంగా ఉండాలి అంటున్నారు బాబా. తుఫాన్లు రానంత వరకు నేను స్థిరంగా ఉన్నానంటే అదేం గొప్ప విషయం కాదు కదా. తుఫాన్లు వచ్చిన తర్వాత కూడా మనం స్థిరంగా ఉన్నామంటే అదే గొప్ప విషయం. బాబా ఈ రోజు కూడా చెప్తున్నారు కదా తుఫాన్లకు భయపడుతున్నాము, మనం బలహీనం అయిపోతున్నాం అంటే కారణం ఏంటి? యోగం చాలా తక్కువ ఉంది అంటున్నారు బాబా. యోగాన్ని ఎంత పెంచుకుంటూ ఉంటామో మనం అంత స్థిరంగా అవుతాం. అయితే బాబా అంటున్నారు ఎప్పుడు ఎవరిపై కూడా క్రోధగించుకోకూడదు అంటారంట బాబా. మాకు క్రోధభూతం మా పైన విజయం పొందేసింది అని. అయితే బాబా అంటున్నా మరి ఇది బాక్స్, ఒకసారి ఒకరు గెలిస్తే ఒకసారి ఒకరు గడియ పడిపోయారు అనుకోండి బలహీనం అయిపోతారు అంటున్నారు బాబా. మీరైతే వికారాన్ని దానం ఇచ్చారు కదా, దానం ఇచ్చిన వాటిని తిరిగి తీసుకోకూడదు. ఏ ప్రకారమైందైనా దానం ఇచ్చారంటే ఒకసారి దాన్ని తిరిగి తీసుకోకూడదు అంటున్నారు బాబా. కథ కూడా ఉంది కదా, రాజా హరిశ్చంద్రుడు దానం ఇచ్చినట్టుగా. అది ఆ ఎగ్జాంపుల్ ఇక్కడే కూర్చొని తయారు చేశారు అంటున్నారు. కొంతమంది బాబా ఇంటికి వస్తువులు ఇస్తారు, బాబా ఇంటికి అన్ని ఇస్తారు, ఇచ్చి కూడా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతుంటారు. అది కూడా రాంగ్ కదా. ఒకసారి ఇచ్చిన తర్వాత అది మనది కాదు, అది భగవంతుడి యజ్ఞానికి చెందింది. కాబట్టి అది వికారమైనా కావచ్చు, వస్తువులైనా కావచ్చు, ఒకసారి ఇచ్చిన తర్వాత మనం తిరిగి తీసుకోకూడదు అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు ఇన్ష్యూర్ చేసుకోండి, ఎంత వీలుంటే ఎంత చేసుకోండి, మీ ఇష్టం, చేసుకోకపోండి మీ ఇష్టం, చేసుకోకపోతే మీకు ఏమీ లభించదు అంటున్నారు బాబా. వాస్తవంగా దానం ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదు. समझो किसी ने दान दिया मकान बनाने में, मकान बन गया फिर वापस कैसे हो सकता? చూడండి ఎవరైనా మీకు దానం ఇచ్చారు, దాంతో మీరు ఇంటిని తయారు చేశారు, మళ్ళీ ఇల్లు తయారైపోయిన తర్వాత ఎలా తిరిగి తీసుకోగలరు చెప్పండి? మేము సిమెంట్ ఇచ్చాము మాకు సిమెంట్ బ్యాక్ ఇచ్చేయండి అంటే అవుతుందా? ఇటుకలు ఇచ్చాము మాకు ఇటుకలు బ్యాక్ ఇచ్చేయండి అంటే అవుతుంది కదా. ఇల్లు తయారైపోయిన తర్వాత తిరిగి తీసుకోలేరు కదా. कन्यादान की पैसे दिए, शादी हो गई, फिर वो वापस कैसे देंगे? కన్యని దానం ఇచ్చారు పెళ్ళైపోయింది, మళ్ళీ ఎలా తిరిగి తీసుకుంటారు చెప్పండి? దాన్ दी हुई चीज वापस आ नहीं सकते. ఒకసారి దానం ఇచ్చిన వస్తువు తిరిగి రాదు అంటున్నారు బాబా. तो बाप समझाते हैं तुम बच्चों को कितनी खुशी होनी चाहिए। सब साधु संत आदि कहते हैं परमात्मा सर्वव्यापी है, नाम रूप से न्यारे हैं। अब नाम रूप से न्यारी कोई चीज होती नहीं, आकाश का भी नाम है ना, परमात्मा का सब नाम जपते हैं। शिवलिंग की प्रतिमा है, फिर नाम रूप से न्यारा क्यों कहते हैं? परंतु हट से उतरते ही नहीं। इसलिए बाप ने समझाए पहले पहले कोई मिले तो पूछो परमपिता परमात्मा से आपका क्या संबंध है? वो पिता हुआ ना, तुम बच्चे कहाँ भी सर्विस कर सकते हो, शिव के मंदिर में जाकर पूछो तुम्हारा परमपिता परमात्मा से क्या संबंध है। सामने शिव का मंदिर खड़ा है या आपका क्या लगता है? पिता है, तो पिता कभी नाम रूप से न्यारे व सर्वव्यापी हो सकता है क्या? कितने अच्छे अच्छे बातें समझने की हैं. అయితే బాబా చెప్తున్నారు పిల్లలు మీకు ఎంత ఖుషి ఉండాలి. సాధువులు సంతువులు అందరూ ఏమంటూ వచ్చారంటే పరమాత్మ సర్వవ్యాపి అని. పేరుకి నామానికి
రూపానికి అతీతమైన వారు. ఇప్పుడు మీరు చెప్పండి, నామానికి రూపానికి అతీతమైన వస్తువు ఏదైనా ఉంటుందా? ఆకాశానికి కూడా పేరు ఉంది కదా, పరమాత్మ అని చెప్పి అందరూ జపిస్తూ ఉన్నారు కదా. మరి శివలింగం యొక్క ప్రతిమ కూడా ఉంది కదా రూపం పరంగా. మరి నామరూపాలకు అతీతమని ఎలా అంటున్నారు చెప్పండి? కానీ ఏదైతే వాళ్ళు పట్టుకున్నారో దాని నుండి దిగట్లేదు. హట్సే నై ఉత్తర్తేనే, అది వాళ్ళు ఏది పట్టుకున్నారో అదే కరెక్ట్ అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, మొట్టమొదట మీకు ఎవరైనా కలిసినట్లయితే అడగండి, పరంపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏంటి? ఆయన తండ్రి అయ్యారు కదా. పిల్లలు మీరు ఎక్కడైనా ఉండి సర్వీస్ చేయొచ్చు. శివుని యొక్క మందిరాల్లోకి వెళ్ళి అడగండి, మీకు పరంపిత పరమాత్మతో ఉన్న సంబంధం ఏంటి? ఎదురుగా శివుని యొక్క మందిరం ఉంది కదా, ఆయన మీకు ఏమవుతారు? తండ్రి కదా. ఏ తండ్రికైనా నామం రూపం లేకుండా ఉంటుందా? ఏ తండ్రి అయినా సర్వవ్యాపి అవుతారా? ఎంత మంచి మంచి పాయింట్స్ బాబా అర్థం చేసుకోవటానికి. पिता कहते हो तो जरूर उनका नाम रूप भी है, बंदगी करते हो, याद करते हो तो जरूर उनसे कुछ प्राप्ति होना चाहिए ना। इन सब बातों को तुम्हारे में भी सब नहीं समझते हैं। भले यहाँ सम्मुख बैठे हैं, वो भी सब इतना निश्चय नहीं कर सकते हैं, आज है कल नहीं कहेंगे। तुम सुनेंगे फलाने चले गए, देखते हो कितने रफू चक्कर हो जाते हैं, तूफान में गिर पड़ते हैं। वास्तव में सारा ज्ञान तुम्हारी बुद्धि में रहता है। जैसे बाबा बीज है, उनकी बुद्धि में सारा ड्रामा का ज्ञान है, जो सिखाया है वो तुम्हारे पास भी है, जो तुम कोई को भी समझा सको। అయితే బాబా అంటున్నారు, తండ్రి అంటున్నారు అంటే తప్పకుండా ఆయనకి పేరు రూపం కూడా ఉంది. అయితే బాబా అంటున్నారు, స్మృతి చేస్తున్నారు అంటే తప్పకుండా ఆయన నుండి మనకి ఏదో ప్రాప్తి ఉంది కాబట్టే కదా ఆయన గుర్తు చేసుకుంటున్నారు, స్మృతి చేస్తున్నారు. ఈ విషయాలు మీరు తప్పించి ఇంకెవరు అర్థం చేసుకోవట్లేదు. భలే ఇక్కడ మీరు సముఖంగా కూర్చున్నారు, అయినా కొంతమందికి ఎంత నిత్యం ఉండట్లేదు అంటున్నారు. ఈ రోజు ఉంటున్నారు, రేపు ఉండలేకపోతున్నారు. అయితే బాబా అంటే మీరు వింటూ ఉంటారు కదా, ఫలానా వాళ్ళు వెళ్ళిపోయారు, రావట్లేదు. చూస్తూ ఉంటారు, ఎంతమంది వస్తూ ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. కారణం మాయతో ఓడిపోతారు, తుఫాన్లో పడిపోతున్నారు అంటున్నారు. వాస్తవంగా ఈ మొత్తం జ్ఞానం మీ బుద్ధిలో ఉంటుంది. ఎలా అయితే బాబా బీజము, అలా మీ బుద్ధిలో మొత్తం డ్రామా యొక్క జ్ఞానం ఉండే. ఏదైతే నేర్పిస్తున్నారో అది మీ దగ్గర ఉంది కదా. బాబా నేర్పించిన జ్ఞానం అంతా మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు. కోయికి బుద్ధి సతో హై, కోయికి రజో तमो। बाबा से कोई पूछे तो बाबा बता सकते हैं। ये ब्रह्मा भी कहते हैं, हम बता सकते हैं कि तुम्हारे बुद्धि सतो प्रधान है और रजो तमो है, सारा सर्विस के ऊपर मदर है। कोई को ज्ञान के अच्छा धारणा होती है तो कहेंगे सतो प्रधान बुद्धि है। हर एक खुद भी समझ सकते हैं कि मैं क्या करता हूँ। पूछते हैं बाबा हमारी कोई भूल है? बाबा कहेंगे नंबर 1 भूल तो ये है जो तुम सर्विस नहीं करते हो। బాబా అంటున్నారు, నెంబర్ వారీగా అయితే ఉన్నారు. కొందరి బుద్ధి సత్తుగా ఉంది, కొందరి యొక్క బుద్ధి రజో, కొందరి యొక్క బుద్ధి తమో. బాబాని అడుగుతూ ఉంటారంట. బాబాకి అడిగితే బాబా చెప్పగలరు ఎవరి బుద్ధి ఎలా ఉంది ఏంటని. ఈ బ్రహ్మ కూడా చెప్పగలరు మన స్థితి ఎలా ఉంది అని చెప్పి. మీ యొక్క బుద్ధి సతో ప్రధానంగా ఉందా, రజోగా ఉందా, తమోగా ఉందా, బాబా చెప్పగలరు అంటున్నారు. అయితే మొత్తం ఆధారం అంతా దేనిపై ఉందంటే సేవ. కొందరైతే జ్ఞానాన్ని మంచి రీతిగా ధారణ చేస్తున్నారు. ధారణ అవుతుందంటే వాళ్ళది సతో ప్రధానమైనటువంటి బుద్ధి. అంటే ధారణ అంటే ఏంటి, బాగా స్వరూపంలోకి తీసుకురాగలుగుతున్నారు అని చెప్పే. అయితే బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరు స్వయానికి స్వయం అర్థం చేసుకోగలరు కదా నేను ఏం చేస్తున్నాను. బాబా అడుగుతున్నారు, బాబాకు అడుగుతుంటారు, బాబా మా ద్వారా ఏదైనా పొరపాటు జరిగిందా? అయితే బాబా అంటున్నారు, నెంబర్ 1 పొరపాటు ఏంటంటే మీరు సేవ చేయట్లేదు. जिस कारण पद भ्रष्ट हो जाएगा, ఈ సేవ చేయలేని కారణంగా మీరు పదవి భ్రష్టులు అయిపోతారు. సర్వీస్ తో देखने में आते हैं ना, మీరు సేవ చేస్తున్నారు లేదో చూస్తే తెలుస్తుంది కదా.
कितना समझाया जाता है कि मंदिर आदि से आदि में जाकर समझाओ, बल गोपड़ा मारते हैं, हम सर्विस बहुत कर सकते हैं, మందిరాలు వీటికి వెళ్ళి సేవ చేయండి అని బాబా ఎంత చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే చాలా గొప్పలు చెప్తూ ఉంటారు, మేము చాలా సేవ చేసేస్తున్నాము అని. परंतु बाबा जानते हैं कि ये सर्विस कर नहीं सकते हैं. అలా గొప్పలు చెప్పే వాళ్ళు సేవ చేయలేరని బాబాకు కూడా తెలుసు, ఎందుకంటే చేసేవాడు ఎప్పుడు చెప్పడు. అయితే బాబా అంటున్నారు, హే బహుత్ సహజ్, చాలా సహజం కదా సేవ చేయడం. जाट ड्रामा का ज्ञान बहुत सहज है, सिर्फ पूछा जाता है परम पिता परमात्मा से आपका क्या संबंध है. అయితే బాబా అంటున్నారు, వృక్షం డ్రామా యొక్క జ్ఞానం చాలా ఈజీ, మీరు ఎవరికైనా చెప్పచ్చు అంటున్నారు. కేవలం అడగడం జరుగుతుంది ఏంటంటే పరంపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏంటి, ఇలా అడుగుతూ మీరు బాబా పరిచయం చెప్పలేరా అని అంటున్నారు. బాబా చాలా ఈజీ, బాప్ హైతో వర్ష జరూర్ మిల్నా చాహియే, ఆయన తండ్రి అయితే ఆయన నుండి మీకు వారసత్వం తప్పకుండా లభించాలి. అలా ఎలా లభించాలి, ఎలా తీసుకోవాలనేది మీరు మా దగ్గరికి వస్తే మేము చెప్తామని చెప్పండి, సింపుల్. ఈ విషయం ఇలా కనెక్ట్ చేయండి అంటున్నారు బాబా. జరూర్ ఉన్కే తుమ్ బచ్చే హో, ఉన్సే వర్షా మిలా హోగా జో ఆప్ గవాయా హై, తప్పకుండా మీరు వారికి సంతానము, వారి నుండి మీకు వారసత్వం లభించే ఉంటుంది, ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నారు. హమ్నే భీ గవాయా హువా వర్ష ఫిర్ సే పాయా హై, మనం కూడా పోగొట్టుకున్నాము, తిరిగి మేము వారి నుండి వారసత్వాన్ని పొందుతున్నాము. నిశ్చయ హోనే సే జట్ వర్షే పానే లగ్ పడేంగే, ఎప్పుడైతే ఆయన మా తండ్రి అనే నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు ఆయన నుండి వారసత్వం తీసుకునేటటువంటి ప్రయత్నం అనేది మనం చేస్తాము. ప్రయత్నం చెయ్యట్లేదు అంటే ఆయన తండ్రి ఆయన నుండి మాకు వారసత్వం వస్తుందా అన్న నిశ్చయం ఏర్పడలేదు అని మీనింగ్ అంటున్నారు బాబా. కానీ ఎవరైనా భాగ్యంలో లేదనుకోండి, వాళ్ళు ఎంత చెప్పినా అంగీకరించరు అంటున్నారు బాబా. తద్బీర్కి కర్స్ నహీ సక్తే, అదృష్టంలో లేకపోతే భాగ్యం కూడా మేల్కోదు అంటున్నారు బాబా. అవి जानते हैं वो बाबा है अंतर्यामी, महबूब बाहर्यामी. మీకు తెలుసు కదా, शिव बाबा अंतर्यामी, ब्रह्मा बाबा बाहर्यामी. ऐसे नहीं सारी दुनिया के अंदर क्या है वो बैठ कर बताएंगे. అంతర్యామి అని అంటే ప్రపంచంలో ఎవరింట్లో ఏం జరుగుతుందో చూసి చెప్పేవాడని మాత్రమైతే కాదు అంటున్నారు బాబా. हाँ, ये जानते हैं भी सबके अंदर 5 भूत प्रवेश है, इसलिए कहते हैं रावण सर्वव्यापी है. तुमने अभी भूतों को दान दिया ही नहीं, पुरानी दुनिया के देह सहित सब संबंध से बुद्धि योग निकाल एक बाप को याद करने में ही बड़ी मेहनत है. ये मेहनत रात को अच्छी रीति हो सकते हैं, अभी से प्रैक्टिस करेंगे तब याद कर सकेंगे तो अमृत वेले का असर अच्छा चलेगा. सवेरे जागना पड़े, सवेरे सवेरे उठकर भक्ति मार्ग में माला फेरते हैं, कोई राम राम जपते हैं, कोई क्या जपते हैं, उनके मंत्र है काशी का पंडित होगा तो कहेगा शिव शिव कहो. सन्यासी आदि सब लोग भक्त हैं, साधु साधना करते हैं, गरबार छोड़ जंगल में जाते हैं, ये भी साधना है ना. అయితే బాబా అంటున్నారు, హా బాబాకు తెలుసు అందరిలో కూడా 5 భూతాలు అయితే ప్రవేశించి ఉన్నాయి. అందుకే ఏమంటున్నారంటే బాబా, రావణుడు సర్వవ్యాపి, 5 వికారాలు లేని మనిషి అయితే ఈ రోజుల్లో ఒక్కడు కూడా లేడు, అందరిలోనే ఉన్నాయి, అందుకే రావణుడు సర్వవ్యాపి. అయితే మీరు ఇప్పుడు భూతాలను దానం ఇచ్చారు, అయితే బాబా చెప్తున్నారు కొంతమంది అసలు భూతాలను దానమే ఇవ్వట్లేదు. ప్రపంచం దేశ సహితంగా అన్నిటితో బుద్ధి యోగాన్ని తెంచివేసి ఒక్క తండ్రిని స్మృతి చేసేటటువంటి చాలా శ్రమ చేయాలి. బాబా అంటున్నారు ఉన్న సంబంధాన్ని తెంచుకోండి అని చెప్తున్నారు, కొత్త సంబంధాలను మాత్రం పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు శ్రమ అనేది రాత్రులు బాగా చేయొచ్చు. అంటే బాబా స్మృతి ఉదయం అంతా కార్యవ్యవహారాలు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే ఉదయం అంతా బిజీగా ఉంటాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు రాత్రులు మేల్కొని బాబా స్మృతి చేయొచ్చు, కష్టపడొచ్చు కదా అంటున్నారు బాబా. ఇప్పటి నుండే ప్రాక్టీస్ చెయ్యాలి కదా, అప్పుడే స్మృతి చేయగలవండి. అమృత వేళ యొక్క ప్రభావం చాలా మంచిగా ఉంటుంది, నడుస్తుంది రోజంతా అంటున్నారు. ఉదయాన్నే లేవండి, ఉదయాన్నే లేచి భక్తులు కూడా భక్తి చేస్తూ ఉన్నారు, మాల తిప్పుతూ ఉంటారు, కొందరు రామ అని జపిస్తారు, కొందరు ఇంకేదో జపిస్తారు, అనేక మంత్రాలు ఉన్నాయి కదా. కాశీ పండితులు అయితే ఏమంటారంటే శివ శివ అని అంటారు.
సన్యాసులు కూడా అందరూ భక్తులే కదా, వాళ్ళు కూడా సాధన చేస్తూ ఉంటారు. ఉదయాన్నే ఏం చేస్తారంటే సన్యాసులు సాధువులు నది ఒడ్డుకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఉన్న కుటీరు నుండి కూడా ఉదయాన్నే తెల్లవారుజామున లేచి చల్ల నీళ్ళు స్నానం చేసి వెళ్తారు. బాబా అంటారు ఇల్లు వాకిల్ని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఇది కూడా ఒక సాధనే అంటున్నారు బాబా. హఠయోగ మార్గం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అంటున్నారు బాబా. ఇది తెలుసుకోవాలి కదా. స్వర్గం, ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒకప్పుడు ఉన్న ధర్మం ఏమయ్యింది తెలుసుకోవాలి కదా. దేవతల యొక్క పూజ చేస్తారు, కానీ ఇది తెలియదు మనం ఏ ధర్మానికి చెందిన వాళ్ళము. హంబీ పూజ లక్ష్మీ నారాయణకి కత్తెతే ధర్మ పేరు హిందూకే దేతే. ఒకప్పుడు మనం కూడా ఈ లక్ష్మీనారాయణ పూజ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏమని అనేవాళ్ళం, హిందువులు అని అనుకునేవాళ్ళం. చెప్పటం కూడా ఏం చెప్తామంటే మన హిందువులనే చెప్తాం కదా. ఇప్పుడు హనుమంతుని పూజ చేసినా, లక్ష్మీదేవిని పూజ చేసినా, దుర్గాదేవిని పూజ చేసినా, ఎవరిని పూజ చేసినా, కులాలు ఎన్నున్నా మతాలు ఎన్నున్నా మనం ఏం చెప్తామంటే హిందువులు అని చెప్తాం. క్రిస్టియన్స్ అని చెప్తారు, ముస్లిమ్స్ అని చెప్తారు కదా. ఇప్పుడైతే మనం రాస్తాం కదా మనం బ్రాహ్మణులం అంటే దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళైతే హిందువులనే రాస్తారు. ఎందుకంటే భారతవాసీలు అందరూ ఏమనుకుంటారు, మేము హిందువులు అని చెప్తారు. ముస్లిం వాళ్ళు అయితే వారు వేరేగా రాస్తారు కదా, మిగతా అంతా హిందూ లైన్లోకే వస్తారు అంటున్నారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి రహస్యము అంటున్నారు బాబా. अब तुम्हारी बुद्धि में बेहद की नॉलेज है, इस सृष्टि चक्र को ड्रामा ही कहेंगे, ड्रामा रिपीट होता है, नाटक नहीं. బాబా అంటున్నారు ఇప్పుడు మీ బుద్ధిలో అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ సృష్టి చక్రము డ్రామా అని చెప్తున్నారు బాబా. డ్రామా రిపీట్ అవుతుంది, నాటకం అవుతుందా అంటే డ్రామా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సినిమా. ఈ సినిమాని రీల్ చేస్తూ ఉంటారు కదా, ఎన్నిసార్లు అయినా మనం రిపీట్ చేసుకోవచ్చు. నాటకం అంటే మనుషులు నాటకం స్టేజ్ మీద వేస్తారు కదా, మరి దాన్ని ఎలా రిపీట్ చేస్తారు, మళ్ళీ ఆ ప్లే చేస్తేనే అవుతుంది కానీ దాన్ని రిపీట్ చేయటానికి అవ్వదు కదా. ఆ రకంగా చెప్తున్నారు బాబా. उस नाटक में कोई एक्टर ना हो तो बदले में कोई और एक्टर डाल देते हैं. ఆ నాటకంలోని ఇంతమంది ఉన్నారు, ఒక యాక్టర్ కి దెబ్బ తగిలిందో లేకపోతే రోగం వచ్చిందో రాలేదనుకోండి, ఆ యాక్టర్ బదులు ఇంకొక యాక్టర్ ని పెడతారు. సినిమాలో అలా అవుతుందా, ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని చేంజ్ చేయటానికి అవ్వదు. అలాగే ఈ డ్రామాని బాబా సినిమాతో పోలిస్తున్నారు. ఇది అలానే రిపీట్ అవుతుంది, దీని నుండి ఎవరు తప్పించుకోవటానికి లేదు అంటున్నారు బాబా. ఇది చైతన్యమైన నాటకం అవుతుంది కదా. ఆ బాబా చెప్తున్నారు ఈ డ్రామాలో ఎలాంటి చేంజ్ జరగదు. కొంతమంది అంటారు ఈ డ్రామాలో ప్లే చేసే కన్నా అలాగ పరంధాముల ముక్తిలో ఉండిపోతే బాగుంది. అవుతుందా, ఎవరు దీని నుండి తప్పించుకోలేరు, ముక్తి ఎవరు పొందలేరు అంటున్నారు. కానీ ఈ డ్రామాలో చేంజ్ అనేది జరగదు, ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ డ్రామా నుండి ఎవరు కూడా బయటికి రాలేరు. ఒకసారి ప్లే చేశారంటే ఫిక్స్ అయిపోయినట్టే అన్నారు బాబా. కావాలంటే కొత్త డ్రామా తయారు చేసుకోవచ్చు. బాబా కూడా అంటారు కదా, ఇప్పుడు మన కర్మ మన సంస్కారాన్ని ఇప్పుడు బాబా ఏమంటున్నారు, తయారు చేసుకోవచ్చు అనే కదా నేర్పిస్తూ ఉన్నారు. అది మన చేతిలో ఉంది అంటున్నారు బాబా. ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు. చాలా పాతది, అనేక సార్లు ప్లే చేసాము, ఇప్పుడు ప్లే చేస్తున్నాం, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయాలు అర్థం చేసుకునేందుకు ఎవరు ప్రయత్నం చేయట్లేదు. समझते भी है कि बरोबार ये गॉड है और ये वर्ल्ड भी हिस्ट्री ज्योग्राफी रिपीट होते हैं, परंतु जानने की कोशिश करे उसकी फुर्सत नहीं है. అందరికీ తెలుసు భగవంతుడు ఒక్కరే, ఈ ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం కూడా రిపీట్ అవుతుంది, కానీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కదా, కానీ టైం లేదని అంటున్నారు. అన్ని అనుభవించడానికి టైం ఉంది, కానీ తెలుసుకోవటానికి టైం లేదంటున్నారు బాబా. పాత పిల్లల యొక్క బుద్ధిలో కూడా ఉండట్లేదు ఈ రోజుల్లో. తుఫాన్లు చాలా ఏర్పడుతూ ఉన్నాయి. ఆగే చల్ వృద్ధి కో పాతే రహెంగే బహుత్ ఆయేంగే సమజ్నే కి కోషిష్ కరెంగే. ముందు ముందు చాలా వృద్ధి జరుగుతుంది, చాలా మంది వస్తారు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మౌత్ జబ్ నజదీక్ ఆయేగా తబ్ జల్దీ సమझेंगे. మృత్యు ఎప్పుడైతే తొందరగా దగ్గరికి వస్తుందో అప్పుడు తొందరగా అర్థం చేసుకుంటారు, కానీ టూ లేట్. తుమ్తో కైతే హోకి వినాశ ఆయాకి ఆయా. మీరేమంటారు, బ్రహ్మకుమారిలందరూ వినాశనం అయితే రావడం కంపల్సరీ అని. ఇన్సే పహలే వర్షాలైనా ఈ వినాశనానికి ముందే మనం ఏం చేయాలి, వారసత్వాన్ని తీసుకోవాలి. ఫిర్ తుమ్ కహెంగే కితనా దేరీ సే ఆయే హో.
ఎంత లేట్ గా వచ్చారని అంటారు కదా, అవి తో రాత్ దిన్ యోగ మే రహో తప్ వికర్మ వినాశో. లేట్ గా వచ్చామంటే రాత్రి పగలు యోగంలో ఉన్నప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు చాలా ఉన్నాయి కదా, టైం చాలా పడుతుంది. ఇంకోవి కితనా సమయం లాగా, ఈ బ్రహ్మ బాబా కూడా ఎంత టైం పట్టింది. अब तक पॉइंट्स रही हुई हैं, हम तो డిండోరా పీతే आए हैं, మౌత్ ఆయా కి ఆయా. ఇప్పుడైతే చాలా పాయింట్స్ మిగిలి ఉన్నాయి. మనం డిండోరా వేస్తూ ఉంటాం కదా, మృత్యువు రానే రావుంది, వచ్చేస్తుంది. జైసే షేర్ కి కహానీ హేనా, ఒక కథ ఉంది కదా, ఒక మేకల కాపరి జోక్ చేస్తూ పుల్లొచ్చింది అని అన్నాడు. అందరూ అదే నమ్మి వచ్చారు. ఒకనొక రోజు నిజంగానే పుల్లొచ్చింది కానీ ఎవరు నమ్మలేదు. పులి ఏం చేసింది, మేకల్ని తన ఇద్దరిని తినేసి పారిపోయింది. అలాగే ఈ వినాశనం కూడా అలాంటిదే అంటున్నారు బాబా. అయితే బాబా అంటారు, ఎంతగా గొప్పలు చెప్పుకుంటారు కదా, ఒక రోజు వినాశనం అయితే రావాల్సిందే. ఫిర్ బాగేంగే పరంతు టూ లేట్. అప్పుడు చాలా మంది పరిగెత్తుకొని వస్తారు, మాకు చెప్పండి, మాకివ్వండి, కానీ టూ లేట్. బేహద్ కి బాతే ఫిర్ ఇన్సే ఓ కహానియా బనా దే హై. పులి కథ ఉంది కదా, ఇవన్నీ అనంతమైన విషయాలు, కానీ అక్కడ కథలా తయారు చేశారు అన్నారు బాబా. వికర్మ వినాశనం కోసం యోగ అగ్ని చాలా కావాలి అంటున్నారు బాబా. हाँ नए नए बहुत ऐसे भी निकलेंगे जो पुराने से भी తీక్ जाएंगे. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎలాంటి వాళ్ళు వెలువడతారంటే, పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు చాలా చురుకుగా వెళ్తారు, తీక్షణంగా పురుషార్థంలో వెళ్తారు. ఎందుకంటే పాత వాళ్ళు చేసి అలసిపోతూ ఉంటారు, కొంచెం చల్లబడుతూ ఉంటారు. ఈ కొత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తారు కదా, జోష్ మీద ఇంకా బాగా వెళ్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, భలే ఇంట్లో ఉంటూ కూడా రాత్రులు మేలుకొని పురుషార్థం చేయండి అంటున్నారు బాబా ఈ రోజు. జిత్నా జో దౌడే, ఎంత వీలుంటే అంత వీలున్నంత వరకు పరుగు తీయండి అంటున్నారు బాబా. బల్ రాత్కు నీంద్ బి నహీ కరో, వీలుంటే ఒక్కొక్కసారి నిద్రని కూడా త్యాగం చేయండి. బహుత్ తీకే జాయింగే, అప్పుడు చాలా చురుకుగా వెళ్ళగలుగుతారు పురుషార్థంలో. ఏ కితనీ तरावट की नॉलेज है, बेड़ा ही पार हो जाता है, सब కామ్నాయే సిద్ధి హోతే. ఈ జ్ఞానం ఎంత శక్తివంతమైనటువంటి జ్ఞానం, నీ నావ తీరానికి చేరిపోతుంది, అందరి యొక్క మనోకామనలు సిద్ధిస్తాయి అన్నారు బాబా ఈ జ్ఞానాన్ని పూర్తిగా పెట్టినప్పుడు. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, विनाश के पहले बाप से पूरा वर्षा लेना है. रात दिन योग में विकर्म विनाश कर नंबर आगे लेना है. వినాశనానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. రాత్రి పగలు యోగంలో ఉంటూ వికర్మలు వినాశనం చేసుకొని ముందు నెంబర్ తీసుకోవాలి. వినాశనానికి ముందు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. రాత్రి పగలు యోగంలో ఉంటూ వికర్మలు వినాశనం చేసుకొని నెంబర్లో ముందు నెంబర్ తీసుకోవాలి. सेकंड पॉइंट, देह सहित पुरानी दुनिया के सब संबंधों को बुद्धि से भूल एक बाप को याद करना है. దేహ సహితంగా పాత ప్రపంచం యొక్క అన్ని సంబంధాలని బుద్ధితో మరిచి, దేహ సహితంగా పాత ప్రపంచం యొక్క అన్ని సంబంధాలని బుద్ధితో మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. जो चीज दान दे दी उसे वापस नहीं लेना है. ఏ వస్తువులనైతే మీరు దానం ఇచ్చారో దాన్ని తిరిగి తీసుకోకూడదు. ఏ వస్తువులనైతే దానం ఇచ్చారో దాన్ని తిరిగి తీసుకోకూడదు అంటున్నారు బాబా.
वरदानम संकल्प रूपी बीज द्वारा वाणी और कर्म में सिद्धि प्राप्त करने वाले सिद्धि स्वरूप भव। बाबा वरदाనం చెప్తున్నారు, సంకల్ప రూపీ బీజం ద్వారా, సంకల్ప రూపీ బీజం ద్వారా వాచ మరియు కర్మలో సిద్ధిని ప్రాప్తించుకునేటటువంటి, వాచ మరియు కర్మలో సిద్ధిని ప్రాప్తించుకునేటటువంటి సిద్ధి స్వరూపులుగా కండి, सिद्धि स्वरूपुलगा कंडे। बुद्धि में जो संकल्प आते हैं वो संकल्प है बीज। बाबा अंటున్నారు, బుద్ధిలో ఏ సంకల్పం అయితే వస్తుందో ఆ సంకల్పం బీజం, విత్తనం లాంటిదే। वाचा और कर्मना बीज का विस्तार है। वाचा మరియు కర్మ ఇవి బీజం నుండి వెలువడినటువంటి విస్తారం। अगर संकल्प अर्थात बीज को त्रिकालदर्शी स्थिति में स्थित होकर चेक करो, शक्तिशाली बनाओ, तो वाणी और कर्म में स्वतः ही सहज सफलता है ही। అయితే బాబా అంటున్నారు, ఒకవేళ సంకల్పం అనగా బీజాన్ని త్రికాలదర్శి స్థితిలో చెక్ చేసుకోండి। అంటే మీరు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని త్రికాలదర్శి స్థితిలో చెక్ చేసుకోండి। శక్తిశాలిగా తయారు చేసుకున్నట్లయితే, చెక్ చేసుకొని శక్తిశాలిగా తయారు చేసుకున్నట్లయితే వాచ మరియు కర్మలో స్వతహాగానే సహజంగా సఫలత ఉంటుంది। వాణి మరియు కర్మలో స్వతహాగానే సహజంగానే సఫలత అనేది ఉంటుంది। यदि बीज शक्तिशाली नहीं होता तो, ఒకవేళ బీజం శక్తిశాలిగా లేకపోయినట్లయితే, ఒకవేళ బీజం शक्तिशालीగా లేకపోయినట్లయితే वाणी और कर्म में भी सिद्धि की शक्ति नहीं रहते। వాణి మరియు కర్మలో కూడా సిద్ధించేటటువంటి శక్తి ఉండదట। అంటే ఆ వాచా కర్మలో చేసేదాని ద్వారా ఫలం, సఫలత అనేది ఉండదు అంటున్నారు। ఒకవేళ బీజం శక్తిశాలిగా లేకపోతే మన మాట కర్మలో కూడా సిద్ధించే శక్తి అనేది ఉండదు। జరూర్ చైతన్య में సిద్ధి స్వరూప్ బనే హో, మీరు తప్పకుండా చైతన్యంలో సిద్ధి స్వరూపంగా అయ్యారు। అప్పుడే తో జడ చిత్రం ద్వారా भी, మీ జడ చిత్రాల ద్వారా కూడా और ఆత్మయ సిద్ధి ప్రాప్తి करते हैं, మిగతా ఆత్మలు సిద్ధిని ప్రాప్తించుకుంటాయి। మీరు చైతన్యంలో సిద్ధి స్వరూపులుగా అయినట్లయితే అప్పుడే మీ జడ చిత్రాల ద్వారా కూడా ఇతర ఆత్మలకు సిద్ధిని ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా। स्लोगन, योग अग्नि से व्यर्थ के खिचड़े को जला दो तो बुद्धि स्वच्छ बन जाएगी। యోగ అగ్నితో వ్యర్థం యొక్క చెత్తను తగలబెట్టినట్లయితే, యోగం యొక్క అగ్నితో వ్యర్థం యొక్క చెత్తను తగలబెట్టినట్లయితే బుద్ధి స్వచ్ఛంగా అయిపోతుంది, బుద్ధి స్వచ్ఛంగా అయిపోతుంది। లవలీన స్థితి యొక్క అనుభవం చేసుకోండి। समय प्रमाण लव और ला दोनों को बैलेंस चाहिए। ला में भी लव महसूस हो, इसके लिए आत्मिक प्यार की मूर्ति बन, तब हर समस्या को हल करने में सहयोगी बन सकेंगे। समय ప్రమాణంగా ప్రేమ మరియు లా రెండు బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు। లాలో కూడా ప్రేమను అనుభవం చేయగలగాలి, దీనికోసం ఆత్మిక ప్రేమ యొక్క మూర్తిగా అవ్వండి అంటున్నారు। అప్పుడే ప్రతి సమస్యను మీరు దాటివేయడంలో సహయోగిగా అవ్వగలుగుతారు అంటున్నారు।
శిక్షాకే సాత్ సహయోగ దేనా హై. శిక్షణతో పాటు సహయోగాన్ని ఇవ్వటమే ఆత్మిక ప్రేమ యొక్క మూర్తిగా అవటం. శిక్షణ ఇవ్వాలి, అదే లా. శిక్షణతో పాటు సహయోగం ఇవ్వాలి, అదే ప్రేమ. రెండు ఏంటి, బ్యాలెన్స్ గా ఉండాలి. అలాంటి ఆత్మిక మూర్తిగా ఉండాలి అంటున్నారు బాబా. లవలేన స్థితి కోసం ఇది కూడా ఒకటి ఉంటే అనుభవం చేయగలుగుతాము అంటున్నారు బాబా. ఓం శాంతి. అయితే ఈరోజు బాబా చెప్తున్నారు సత్యమైన వార్తాలాపన చేయాలి. మీకు తెలుసు కదా రైట్ ఏంటో రాంగ్ ఏంటో. బాబా అన్ని చెప్తున్నారు, మీరు జడ్జ్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. బాబా చెప్పింది కరెక్టా, బయట వాళ్ళు చెప్పింది కరెక్టా. ఎన్నో తయారు చేస్తున్నారు, తయారు చేసిన వాళ్ళకు కూడా అర్థం తెలియదు. కథలు కానీ ఎగ్జాంపుల్స్ కానీ భక్తులు ఏదైతే ఇస్తున్నారో దాని యొక్క అర్థం కూడా వాళ్ళకి అర్థం తెలియట్లేదు అంటున్నారు. మీకైతే అన్ని యథార్థంగా తెలుసుకున్నారు కదా. చెప్పండి, భగవంతుడు సర్వవ్యాపి కాదు, నామ రూపాలకి అతీతమైన వాడు కాదు అని చెప్పి వాళ్ళకి అర్థం చేయించండి. పరమాత్మ అని జపిస్తున్నారంటే పేరు ఉంది కదా, శివలింగం యొక్క మూర్తిని తయారు చేస్తున్నారంటే రూపం ఉంది కదా, మరి ఆయన సర్వవ్యాపి ఎలా అవుతారు చెప్పండి అని మీకున్న సంబంధం ఏంటో అడిగి చెప్తూ వాళ్ళకి రియలైజేషన్ కలిగించమంటున్నారు బాబా. సేవ చేయండి. సేవ చేయట్లేదు చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఎంత సేవ చేస్తూ ఉంటే అంత శక్తి వస్తుంది. అన్నిటికన్నా పెద్ద పొరపాటు సేవ చేయకపోవటం. అలాగే మాయతో గడియ ఓడిపోతూ ఉంటే ఏమవుతుందంటే బలహీనం అయిపోతాం. ఒకసారి బలహీనమైనప్పుడు ఏమవుతుందంటే మాయా తుఫాను తట్టుకోలేక బాబాను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ జీవితాన్ని తయారు చేసుకోవాలంటే ఎంత కష్టం అవుతుందో చూడండి. కొన్నిసార్లు మాయా తుఫాన్లు ఎలా వస్తాయంటే చాలా జోరుగా రావటంతో పెద్ద పెద్ద వృక్షాలే పడిపోతాయి. అంటే అర్థం ఏంటంటే కొత్త వాళ్ళు ఏంటి, పాత వాళ్ళు కూడా పడిపోతున్నారు అంటున్నారు బాబా. దీపం ఆరిపోతుంది. అయితే బాబా అంటున్నారు ఏ దీపానికైనా కావాల్సింది వెలగడానికి నెయ్యి. మరి యోగం అంటేనే బాబా ఈరోజు ఏమంటున్నారు, నెయ్యి. ఆ నెయ్యి ఎంత వేస్తూ ఉంటే జ్యోతి కూడా అంత చక్కగా వెలుగుతూ ఉంటుంది కదా అంటున్నారు బాబా. అయితే బాబా అంతర్యామియే. దాని అర్థం ఏంటంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం గురించి తెలుసు మనకి. బాబా మాయపై విజయం పొందే విధానం చెప్తారు కానీ ప్రపంచంలో ఏం జరుగుతుంది అవన్నీ తెలిసే వాళ్ళనైతే కాదు అంటున్నారు బాబా. ఇందులో ఎవరికి దోషం వేయటానికి లేదు. భగవంతుడు కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు, మీరు కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు. కొంతమంది సతో ప్రధానమైన బుద్ధి ఉంది, కొంతమంది రజో, కొంతమంది తాము. ధారణ కూడా అలానే జరుగుతుంది అంటున్నారు. సేవ చేయండి, మందిరాల్లోకి వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి, బాబా పరిచయం ఇవ్వండి అంటున్నారు బాబా. ఈరోజు ఎక్కువ బాక్సింగ్ కూడా అవుతుంది కదా. బాక్సింగ్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు 10 దెబ్బలు కొడితే ఇటు నుంచి కూడా 10 దెబ్బలు పడుతూ ఉంటాయి. కాబట్టి దానికి ఓడిపోకూడదు, కొంచెం ఇంకా పక్కగా అవ్వాలి అంటున్నారు. ఒకసారి బాబా శ్లోకంలో చెప్పారు కదా, కష్టాలు ఎంత వస్తూ ఉంటాయో ఆ వాటిని దాటి వేయడం వల్ల శక్తి రావాలి కానీ విసుగుపోకూడదు. అది బాబా అంటున్నారు. అలాగే స్మృతిని పెంచుకోండి. ఉదయం అంతా కార్యవహారాలు బిజీగా ఉంటారు కాబట్టి రాత్రులు మేలుకొని సంపాదన చేయండి అని మధ్యన ఎక్కువ బాబా చెప్తున్నారు. శక్తి వస్తుంది. మరి బ్రహ్మ బాబా కూడా వచ్చిన తర్వాత ఎంత ప్రాక్టీస్ చేశారు, ఆయన ఏమైనా తక్కువ పురుషార్థం చేశారా అంటున్నారు బాబా. బాబా ఎంత చక్కగా ప్రతి విషయం అర్థం చేస్తున్నారు కదా. అయితే అసురులు విఘ్నాలు వేస్తూ ఉంటారు కానీ మీరు దాటిని వెయ్యాలి అంటే యోగం జ్ఞానంలో స్థిరంగా తయారవ్వాలి అంటున్నారు బాబా. అలాగే తుఫాన్లు కూడా చాలా వస్తాయి. తుఫాన్ అంటే ఇక్కడ ఏమంటున్నారు బాబా, విఘ్నాలు వస్తాయి, వాటిని మీరు ఎదుర్కోవాలి అంటున్నారు బాబా. సన్యాసులు కానివ్వండి, ఎవరు కానివ్వండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా ఉదయాన్నే లేచి సన్యాసులు కూడా ఉదయాన్నే లేచి నది ఒడ్డుకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉదయం లేచి విచార సాగర్ మంత్రం చేయండి, మంచి సత్యమైన వార్తాలాపన బాబాతో చెయ్యండి అంటున్నారు. అప్పుడే కదా మీకు శక్తి వస్తుంది. ఉదయం లేచి యోగం చేస్తే దాని యొక్క ప్రభావం రోజంతా ఉంటుంది అంటున్నారు బాబా. అలాగే బాబా అంటున్నారు ఎంత యోగం చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి అంటున్నారు బాబా. అలాగే బాబా ఈరోజు ఎక్కువగా చెప్తుంది ఏంటంటే దానం ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకోకూడదు, తిరిగి తీసుకుంటే మనమే నష్టపోతాము అని చెప్పి. అలాగే బాబా అంటున్నారు సంకల్పం అనేది బీజం, వాచా కర్మన్ అనేది ఆ బీజం నుండి వచ్చినటువంటి విస్తారం. బీజం ఎంత శక్తిశాలిగా ఉంటే వాచ మరియు కర్మ కూడా అంత శక్తిశాలిగా అవుతుంది. అప్పుడు మీరు చేసే దాంట్లో సఫలత అనేది ఉంటుంది. ఒకవేళ బీజం తిన్నగా లేదు అందులో కూడా సఫలత అనేది సిద్ధించదు. ఎప్పుడైతే మీరు చైతన్యంగా
ప్రతిదీ సిద్ధింప చేసేవారుగా ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మీ జడ చిత్రాల ద్వారా అనేక ఆత్మలకు సిద్ధి లభిస్తుంది అంటున్నారు. కాబట్టి దాని ప్రాక్టీస్ ఇప్పుడే చేయాలి కదా అంటున్నారు బాబా. ఈ యోగం అనేది ఏంటి? ఒక అగ్ని. ఈ వ్యర్థ సంకల్పాలనే చెత్తను తగలబెట్టినట్లయితే ఏమవుతుంది? స్వచ్ఛంగా అయిపోతారు అంటున్నారు. ప్రేమ ఉండాలి. ప్రేమతో పాటు ఏముండాలంటున్నారు బాబా? లా ఉండాలి. అదే బాబా ఎంత చక్కగా చెప్పారో చూడండి. లా ఆర్ లవ్ రెండు బ్యాలెన్స్ ఉంచుకుంటే లవలీన స్థితిని కూడా అనుభవం చేయగలుగుతారు బాబా. ఓం శాంతి. ఈరోజు బాబా మిలనం ఉంది. సాయంకాలం బాబాని ఎంతో ప్రేమగా ఆహ్వానం చేయండి. మంచిగా అనుభూతిని చేసుకోండి. మీరు సెంటర్కి వెళ్ళగలిగినట్లయితే సెంటర్లకు వెళ్ళి చేసుకోండి, లేదా ఇంట్లో ఉంటూ ఆన్లైన్ అయినా చూడండి. అక్కడ తెలుగు కామెంటరీ కూడా ఉంటుంది కదా, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. సాయంకాలం 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అయితే 5 నుంచే స్టార్ట్ అవుతుంది. సూరజ్ భాయ్ది క్లాస్ ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. ఎక్కడున్నా కార్యంలో ఉన్నా తొందరగా కంప్లీట్ చేసి అనుభూతి చేసుకోండి. ఓం శాంతి.